జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. దుర్గమ్మ, ఈ సమస్యను ఎదుర్కోవడానికి పోరాటం చేస్తున్నాను. విజయం పొందేలా ఆశీర్వదించు. పేపర్ పేపర్ వచ్చే టైంకి పూజ అయిపోయింది. కార్తీక దీపాలు పెట్టేసావా అక్షర? అక్షర చూడు, పల్లవి ఫోటోతో పల్లవి గురించి వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ వేయించారనుకుంటా అక్షర. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు పల్లవి. ఈ అమ్మాయి కనిపించడం లేదు. ఎవరికైనా కనిపిస్తే దయచేసి ఈ నంబర్కి ఫోన్ చేయగలరు. అమ్మా పల్లవి, నీకోసం దుఃఖసాగరంలో మునిగిపోయిన నీ తల్లిదండ్రులు గిరీషు, గౌరమ్మ. అంటే వీళ్ళు నువ్వు నిన్న వేయించిన న్యూస్ చూడలేదా? ఇది కూడా నేనే వేయించానండి. రాత్రి మీకు చెప్పాను కదా మరో న్యూస్ వస్తుందని. అది ఇదే. అంటే వీళ్ళు పల్లవి అమ్మా నాన్నలు కాదా? కాదు, మనం రప్పిస్తున్న వాళ్ళు. మరి పేపర్లో వేయించేశావు? మనింటి వరకేనండి. పల్లవి చూడాలనా? బుజ్జి చూడాలి. నాకేం అర్థం కావట్లేదు అక్షర. బుజ్జినే కదా టార్గెట్ చేసి పల్లవిని వదిలారు. ఇప్పుడు మనం కూడా మన బుజ్జితోనే ఆట మొదలు పెడతామన్నమాట. వాళ్ళని రప్పించి దానికి టార్చర్ చూపించి అదే నేనిక్కడ ఉండలేనని లబోదిబో అని మాట్లాడేసి పారిపోవాలని. మంచి ఐడియా వేసావు అక్షర. కుక్క కాటుకి చెప్పు దెబ్బ. మరి మామూలుగా చెప్తే విననప్పుడు అంతే కదండి. కరెక్టే. ఇంతకీ ఆ వచ్చే అమ్మా నాన్నలు గిరీశం, గౌరమ్మ ఎవరక్షరా? ఎవరంటే గుడ్ మార్నింగ్ అమ్మా. ఏమైంది బిగ్ ఫ్రెండ్? పేపర్లో మళ్ళీ ఏమైనా వచ్చిందా? కరెక్ట్ టైంకి వచ్చావు. ఇదిగో చూడమ్మా, చూడు. ఓ, పల్లవి ఆంటీ గురించేనా? అమ్మా, వాళ్ళు నిన్న న్యూస్ చూడలేదనుకుంటా. అదే అనుకుంటున్నాం బుజ్జి. ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా, చేసి అమ్మా వచ్చేస్తారు. చేసేసి మాట్లాడేశాం బుజ్జి. సాయంత్రం పౌర్ణమి దీపాలు వదలడానికి గుడికెళ్తున్నాం కదా, అక్కడికే వచ్చేస్తామని చెప్పారు. ఓ, పల్లవి ఆంటీకి వెళ్ళి చెప్తాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వద్దమ్మా, మీ బిగ్ ఫ్రెండ్ కి ఆవిడొస్తున్నప్పుడు నువ్వెవ్వరికి చెప్పకుండా సర్ప్రైజ్ ఇచ్చావు కదా. ఓ, ఇప్పుడు చెప్పకుండా ఆంటీకి సర్ప్రైజ్ ఇద్దామా? ఎస్. సడన్ గా తను చూస్తే ఆ ఫీల్ బాగుంటుంది కదా. అవునమ్మా, ఆంటీని చూసినప్పుడు బిగ్ ఫ్రెండ్ అలానే ఫీల్ అయ్యే కదా. ఇప్పుడు ఆంటీకి ఇద్దాం. ఇద్దాం. నేను అస్సలు చెప్పను, మీరు చెప్పకండి. ఇదిగో బిగ్ ఫ్రెండ్. ఎవరి కోసమో అయిపోయింది. ఇక రాత్రికి పల్లవికుంటుంది. ఇంతకీ గిరీశం, గౌరమ్మ ఎవరక్షరా? ఎవరంటే పిలుస్తుంది. రాత్రి చూస్తారు కదా. ఎవరబ్బా గిరీశం, గౌరమ్మ? మీరు స్పెషల్ గా తెప్పించిన సారీ చాలా బాగుంది. ఏం బావుందో, ఇది కట్టుకున్న దగ్గర నుంచి ఒకటే దురద. మరి దురద గుంటాకు నీళ్లు జల్లితే దురద పుట్టక సమ్మగా ఉంటుందా? ఈ రకంగా అయినా అరిచి మాట్లాడేయాలన్నదే మా అభిలాష. నీకక్కడ మామూలుగా ఉండదే, అన్ని రకాలుగా అష్టదిగ్బంధనమే. అబ్బా, ఈ దురద ఏంటి? అమ్మో, కుడికను కొట్టుకుంటోందేంటి?
మంచిది కాదంటారే. ఏం అపశకునం చూస్తానో. నువ్వు నన్ను నమ్మించి మోసం చేశావు. ఇంకా మోసాన్ని మర్చిపోలేకపోతున్నానే. నువ్వు ఎక్కడున్నా నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఓం నమ శివాయ. బాబోయ్, ఈ కన్ను కొట్టుకోవడం తగ్గట్లేదుగా. నాకు ఎడమ కన్ను కొట్టుకుంటుందండి. శుభశకునమే అక్షర, మనకి మంచే జరుగుతుంది. అవునండి, మనకి ఈ రోజు నుంచి అంతా మంచి జరుగుతుంది. ఒకలా చెప్తోందేంటి? కరెక్టే. పల్లవి ఆంటీకి సర్ప్రైజ్ ఉంది కదా, అందుకే అమ్మకి సిగ్నల్స్ వస్తున్నాయి. సర్ప్రైజ్ ముందే చెప్తారా ఆంటీ? సర్ప్రైజ్ గా చూపిస్తారు. గుడిలో మీరే చూస్తారు కదా. వామ్మో, ఇది ఇప్పుడు కక్కింది. ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పట్లేదు. ఇవేవో బ్యాడ్ సిగ్నల్స్ అందుతున్నాయి. వణుకుతుంది. ఏమండి, ఈ అమ్మాయిని ఇక్కడ చూసారా? చూడలేదండి. గుడి వచ్చేసింది. దిగమ్మా, దీపాలు వెలిగిద్దాం. నా దీపం ఆరేటట్టే ఉంది. వీళ్ళు ఏం చేశారో తెలియడం లేదే అక్కడ. రండి పల్లవి ఆంటీ. ఉమ్, పద. ఉమ్. చెప్పాను కదా రండి. బలిచ్చే మేకను తెచ్చినట్టు తెచ్చారు. ఏంటో చెప్పట్లేదు. నన్ను కాపాడేవాళ్లే లేరా? దేవుడా, ఈసారి నేను వేసే ప్లాన్లో మా అక్కయ్య కుటుంబం తప్పించుకోకూడదు. నీ భక్తుడైన ఈ భూపతి చేతిలో భస్మం అయిపోవాలి. రేయ్, ఎవడ్రా? కొబ్బరికాయ ఎక్కడ కొట్టాలో కూడా తెలీదా? సారీ అండి, సారీ. అమ్మయ్యా, గుళ్ళో దేవుడేమో గాని దేవుడు కనిపించినట్టు కనిపించాడు. చెప్తాను, ఏ ఆపదొచ్చినా సేవ్ చేస్తాడు. భయ్యా, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదండి. అబ్బా, వీడిక్కడున్నాడేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.